వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సూర్యలంక బీచ్ కు కూటమి ప్రభుత్వంలో మంచి రోజులు రాబోతున్నాయి. దాదాపు 100 కోట్ల రూపాయలతో బీచ్ ను మరింత అభివృద్ధి చేయబోతున్నారు. పర్యాటకులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించబోతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే బాపట్ల సూర్యలంక పర్యాటక అభివృద్ధిలో భాగంగా మౌలిక వస్తువులు కల్పించడానికి చర్యలు చేపట్టింది. 100 రోజుల ప్రణాళికలో సూర్యలంకను చేర్చింది. కొత్త రిసార్ట్ల నిర్మాణం, జలక్రీడలు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు అదనపు సౌకర్యాలు కల్పించనున్నారు. వస్తువుల కల్పనకు నిధులు మంజూరు కావడంతో సూర్యలంకకు మహర్దశ పట్టనుంది. బాపట్ల ప్రగతికి పర్యాటక రంగం ఎంతో కీలకం. ఈ రంగం ఎంత అభివృద్ధి చెందితే అంతగా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సూర్యలంక బీచ్ తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందిన బీచ్. వారాంతాల్లో వేల సంఖ్యలో ప్రజలు కుటుంబ సభ్యులు, స్నేహితులతో విహారానికి వచ్చి సంతోషంగా గడిపి వెళుతున్నారు. కార్తీక మాసంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సూర్యలంకలో పర్యాటక రంగ అభివృద్ధికి గత ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. 3 స్టార్ హోటల్ నిర్మిస్తామని ప్రకటించిన అమలుకు నోచుకోలేదు. పైగా టీడీపీ హయాంలో నిర్మించిన విశ్రాంతి గదులను సైతం కూల్చివేశారు. బీచ్ వద్ద పర్యాటక శాఖకు 8 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుత రిసార్ట్స్ లో ఉన్న 30 గదులు సరిపోవటం లేదు. శుక్ర, శని, ఆదివారాలు గదుల కోసం నెల ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో పర్యాటక ప్రగతికి కేంద్రం 400 కోట్లు మంజూరు చేయడంతో దీనిలో 100 కోట్లను సూర్యలంకకు కేటాయించింది. ఈ నిధులతో బీచ్ వద్ద 8 ఎకరాల భూమిలో కొత్త రిసార్ట్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే బీచ్ రిసార్ట్స్ లో దెబ్బతిన్న గదులను 5 కోట్లతో బాగు చేయనున్నారు. ఇక జలక్రీడలు, స్పీడ్ బోటింగ్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 జెట్ స్కీమ్లను కేటాయించింది. కొత్తగా స్పీడ్ బోట్లు రానున్నాయి. ఆదర్శ్ నగర్ వద్ద పేరలి కాలువలో పడవల్లో విహారం ప్రాజెక్టు కార్యరూపం దాల్చనుంది. పడవల్లో మడ అడవులు, పొగురు ప్రాంతంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు, విదేశాల నుంచి, హిమాలయాల నుంచి వచ్చే వలస పక్షులను పర్యాటకులు తిలకించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పర్యాటకులకు విశ్రాంతి భవనాలు, మహిళల కోసం ప్రత్యేకంగా గదుల నిర్మాణం, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించనున్నారు. మొత్తంగా త్వరలోనే సూర్యలంక కొత్త రూపును సంతరించుకోబోతోంది.